శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజాయ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా మెట్లు ఆగ్నేయంలో కావచ్చు, లేదంటే వాయువ్యంలో కావచ్చు, కొంతమంది దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ మెట్లు నిర్మాణం చేసుకుంటారు. అయితే ఇంతకుముందు చెప్పాం, ఎక్కడ మెట్లు నిర్మాణం చేసుకున్నా మెట్ల కింద భాగం ఏదైనా మనకి ఇంట్లోంచి వాడుకుందాం అనే ఆలోచన అనేది ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మెట్లు అనేవి గృహానికి సపరేట్గా నిర్మాణం చేసినప్పుడు సపరేట్గా ఉండేటట్టు ఉండాలి. లేదు అది డూప్లెక్స్ విధానంలో నిర్మాణం చేసుకున్నప్పుడు దాని కింద ఏమన్నా మనం అవకాశం ఉన్న దాన్ని బట్టి కామన్ టాయిలెట్ కావచ్చు, లేదంటే లగేజ్ ఏదైనా పెట్టుకునే విధంగా ఈ విధంగా ఏదైనా కానీ షెల్ఫ్స్ కానీ లేదంటే ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా ఇది డూప్లెక్స్ మోడల్లో ఉన్నప్పుడు మనం ఆ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక ఇమేజ్ను చూడండి. ఇదేంటంటే ఇది యాక్చువల్గా పడమరలో వేసిన మెట్లు. ఆ మెట్ల కిందన వాళ్ళు కింద ఏదైతే మనకి ఎక్కే పద్ధతిలో ఉంటుందో, అంటే ఈ గదికి కొద్ది వాయు భాగంలో ఓపెన్ చేసి చక్కగా అది ఒక స్టోర్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. మెట్ల కింద ఎందుకు వదులుకోవటం, స్టోర్ రూమ్ లాగా పనికి వస్తుంది కదా అని చెప్పి షెల్ఫ్స్ ఉన్నాయి. దాని పక్కన చిన్న దారి ఏర్పాటు చేసుకొని స్టోర్ రూమ్లో చేసుకున్నారు. అంతకుముందు కూడా ఈ మధ్య ఒక వీడియో కూడా పెట్టాం, బాత్రూమ్ ఏర్పాటు చేసుకున్నారు ఇట్లా అని చెప్పని. బట్ ఏదేమైనా కావచ్చు, ఈ విధమైన నిర్మాణాలు నేను చెప్పింది ఓన్లీ పడమర నైరుతి అయితే ప్రాబ్లం అని కాదు. అది తూర్పు ఆగ్నేయమైనా ప్రాబ్లమే, ఉత్తర వాయువు అయినా ప్రాబ్లమే, దక్షిణ నైరుతి అయినా ప్రాబ్లమే, పడమర నైరుతి అయినా ప్రాబ్లమే. కాబట్టి ఎక్కడైనా కానీ బయట మనం ఎప్పుడైతే మెట్లు నిర్మాణం చేస్తామో ఆ మెట్ల కింద భాగాన్ని ఈ విధంగా గృహంలోంచి వాడుకోవటం అనేది శాస్త్రపరంగా విరుద్ధం. సాధ్యమైనంత వరకు దాన్ని క్లోజ్ చేసేసేసి బయట మెట్లు బయట సపరేట్గా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.